శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం మే నెల 14వ తారీఖు రాత్రి సుమారుగా 9-10 గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహమే, అది మంచి చేసినా చెడు చేసినా జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగులుస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా, గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా, అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు. గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా, సౌందర్యంగా, మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే మగవారి జాతకంలో గురువు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకమైనా, స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు. అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా వెతకడం జరుగుతుంటుంది. అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ, అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ, ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ కాలానుగుణంగా వృత్తులు మారినప్పటికీ కూడా మంచి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది, వ్యాపారానికి సంబంధించింది, విదేశ ప్రయాణానికి సంబంధించింది, కమ్యూనికేషన్ సంబంధించింది. ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి, విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు. దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలు అంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం, ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు. ఎప్పుడు ఈ గురువు మన మృగశిర 3-4 నక్షత్రాల్లో సంచరించినప్పుడు. దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు. ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ, మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు ప్రభావం వలన జాతకుడు కొద్దిగా అనెతికల్గా, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి. విదేశ మిత్రులు పరిచయం అవుతారు, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు, విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు. అంటే ఇంచుమించుగా 1, 2, 3 నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని కారకుడు అవుతుంటాడు, ధనకారకుడు అవుతుంటాడు, అలాగే సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, జ్ఞానకారకుడు, సౌభాగ్యకారకుడు, ఐశ్వర్యకారకుడు, అలాగే
మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా, అంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం, అలాగే గురువు సొంత నక్షత్రం, రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది. అది ఆ భావాలను బట్టి ఉంటుంది. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది. అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం. అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు. అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది, అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు, కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు. ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి, ఆర్థిక పరంగా విజయానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావం, అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు. ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలు కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి, మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి, వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు. అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకు అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా, అలాగే ఒక మంచి వివాహం సక్సెస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి. మరి అటువంటి గురువు ఈ నెల 15వ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని, ప్రభావాన్ని చూపుతున్నాడు. మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక 3 రాశుల మీద కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది. బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ రాశి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. సింహరాశి వారికి లాభస్థానంలోకి వచ్చినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాల్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ఏదైనా సింహరాశి వారికి మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది కాబట్టి దానికి బదులుగా భగవంతుడిచ్చినటువంటి ఒక వరం లాంటిది ఈ గురువు ఇంచుమించుగా మనకి ఈ మే 15 నుంచి ఒక సంవత్సరం పాటు ఈ రాశి వారికి చాలా అండగా నిలబడి ఎటువంటి సమస్య వచ్చినా దాని నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు యొక్క కారకత్వాలంటే ముఖ్యంగా ధనకారకుడు. ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ ఇప్పుడు వస్తుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. దాని తర్వాత మీ యొక్క సంతానం మీకు చాలా చేదోడు వాదోడుగా ఉంటూ మీకు సహకరించడం జరుగుతుంటుంది. సాధారణంగా సింహరాశి, సింహలగ్నంలో ఉండేవారికి ఎక్కువగా సంతానంతో పెద్ద అనుకూలత ఉండదు. అంటే వాళ్ళకి వీళ్ళకి అనుబంధం, ఆత్మీయ ఉన్నప్పుడు కూడా పెద్దగా సహకరించుకోవడం అన్నది కనబడదు. కానీ ఈ సమయంలో కంపల్సరిగా మీ యొక్క సంతానం, మీ యొక్క మిత్రులు, అలాగే మీ కన్నా ముందు పుట్టినటువంటి మీ అన్నదమ్ములు కంపల్సరిగా ఈ సమయంలో మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అటు మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా,
ఒక రాజకీయ పార్టీలో చేరాలన్నా లేదన్నా ఏదన్నా ఒక పదవి కోసం మీరు పోటీ పడాలన్నా మీకు వీరి సహకారం లభించడం వల్ల కంపల్సరీగా మీకు ఏదైనా ఒక కాంపిటీషన్లో పోటీలో విజయం లభించే అవకాశం ఉంటుంది. మరి ఈ గురువు ఈ రాశి వారికి 5వ స్థానాధిపతిగా 8వ స్థానాధిపతిగా ఉంటాడు. ఇంకా 5వ స్థానం అనేది ఇందాక మనం అనుకున్నట్టు మీ యొక్క పూర్వ పుణ్యం మీకు కలిసి వస్తుంది. గత జన్మలో మీరు చేసినటువంటి పుణ్య ఫలితం ఏమైనా ఉంటే అది మీకు ఈ సమయంలో మీ పిల్లల రూపంలో మీకు సహకరిస్తారు. అలాగే మీకు మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా ఉంటుంది. అంటే మీ స్థాయిని మించి వాళ్ళ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే టాలెంట్, మీలో ఏదన్నా విద్వత్తు, ప్రావీణ్యం, నైపుణ్యం ఉంటే అది ఈ సమయంలో మీరు దాన్ని ప్రూఫ్ చేసుకోవచ్చు. మీరు ఒక సినిమా డైరెక్టర్గానో, ఒక హీరోగానో, లేదంటే ఏదన్నా ఒక రాజకీయవేత్తగానో రాణించాలంటే ఈ సమయం మీకు అద్భుతంగా అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని మీరు కొద్దిగా ఉపయోగించుకున్న దాని ఫలితం దక్కుతుంది. దాంతోపాటుగా మీ యొక్క మంత్రశక్తి, అంటే మంత్రశక్తి అన్నా ప్రావీణ్యం అన్నా మీలో ఉన్నటువంటి విజ్ఞానం అన్నా ఒకటే. ఏదన్నా ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక పూజ లేదంటే ఒక హోమం, ఒక యజ్ఞం లాంటివి చేయడం వల్ల ఆ యజ్ఞ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక మంత్రోపదేశం ద్వారా ఒక మంత్రాన్ని నేర్చుకొని దాన్ని ఉపాసన చేయడం వల్ల అది సిద్ధి పొంది ఫలించి దాని ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక 8మాధిపతిగా లాభస్థితి, ఇది కంపల్సరిగా ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంది. అంటే నిధులు అలాంటివి కాదు, కానీ మీరు ఏదన్నా గతంలో ఎవరికన్నా అప్పిచ్చి ఉన్నా, ఒక చిట్టి ఏదన్నా కట్టి ఉన్నా, ఇన్సూరెన్స్ లాంటిది కట్టి ఉంటే దాని యొక్క ఫలితం మీకు వడ్డీతో సహా రావడం జరుగుతూ ఉంటుంది. మీరు గతంలో ఏమైనా షేర్లు కొని ఉంటే, మీ పెద్దవాళ్ళు ఎవరన్నా మీ పేరుతో అయిన షేర్లో ఇన్సూరెన్స్ కట్టి ఉంటే వాటి యొక్క ప్రతిఫలం మీకు మీరు ఊహించగా ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా మీకు సడన్గా దాని యొక్క ప్రతిఫలం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీ యొక్క అత్తవారి ధనం కానీ, పంపకం కానీ, ఆస్తి ఏమన్నా ఉంటే అది రావడం కానీ, లేదంటే మీకు ఏదైనా గతంలో ఎప్పుడైనా ఎక్కడ పనికిరాని భూమో ల్యాండో ఏదో ఉంటే అది ఎక్కువ విలువ రావడం వలన వాళ్ళే వచ్చి ఎక్కువ ధనం ఇచ్చి ఆ స్థలాన్నో ఆ ఎసెట్నో కొని మీకు ఒక ఊహించినంత విధంగా ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు లాభస్థానంలో ఉన్నంత వరకు మీరు ఏ పని ప్రారంభించినా కంపల్సరిగా అది దైవ బలంతో. ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు. బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు, అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు. మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గురువు, అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన. అంటే ఏదైనా గాన్గాపూర్, పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం, అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం. అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం, అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారిని పూజించడం. అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు. ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని, విద్య నేర్పిన గురువుని, ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్ గా విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, శివుడు, అలాగే దక్షిణామూర్తి
ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన వెంటనే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ. మీరు ఏదన్నా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి, అంటే గోవుకి సేవ చేయాలి. ఆ గోశాల శుభ్రంగా తుట్టం, ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం, అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమ్మీడియట్ గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయనా పర్వాలేదు. ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి, సీకుడితో తుడిసి, కల్లాపు జల్లి ఆ దేవాలయంలో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఒక మాట ఏంటంటే, గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాల పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు. స్వస్తి.